ఇక్కడ నువ్వు పరిమళించే పువ్వుల్ని సూదితో గుచ్చుతున్నావు. అక్కడ నీ మొగుడు మాలాంటి పెద్దవాళ్ళ బ్రతుకులకు చిట్టి పేర్చాలని చూస్తున్నాడు. ఎవరి పేరు వింటే ఈ సామాన్య ప్రజానికం భయపడుతుందో, ఎవరు వస్తున్నారంటే ఈ నియోజక ప్రజలు చేతులు కట్టుకొని నిలబడతారు. ఎవరి అడుగు తప్పుకి వింటే నీలాంటి అందమైన గులాబీ గుండెల్లో కలవరం పుడుతుందో, ఆ కీచుకుణ్ణి సార్వభౌముణ్ణి పేరు కచ్చిపట్టి వరుసగా 3 సార్లు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేని నేనే. ఎందుకు వచ్చారు? వచ్చామా, ఆఫీసులో సంతకం చేశామా, వెళ్ళామా అన్నట్టే ఉండాలి. కానీ ఈ ఊర్లో ఉన్న ఆరుగా జనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతునిలా నీ మొగుడు అడ్డుపడి మాలాంటి పెద్దవాళ్ళ బ్రతుకులకి తల కొరువిగా మారుతున్నాడు. చూడండి, నా భర్త నీతికి మారిపోయాడు, నిజాయితీకి నిప్పులంటవాడు. తాకాలని ప్రయత్నించారో మాడి మసైపోతారు. అనిపించుకున్నావు కాదామని చూడు, నిప్పులు సైతం చల్లార్చగా పెళ్లితో పాలాంటి వాళ్ళు మాతో పెట్టుకోవద్దని ఈ మొగుడికి చెప్పు. లేదంటే మీ ఫోటోలకి పూలమాల వేయాల్సి వస్తుంది. చూడండి, మీరు తిన్నంగా పులి బోడంలోకి వచ్చి ఆడుకోవాలని చూస్తున్నారు. కానీ అది వచ్చి మీ రక్తం తాకముందే మర్యాదగా బయటకు వెళ్ళి మీ ప్రాణాలు తగ్గించుకోండి. ఎమ్మెల్యే గారు, ఇది వీరవనితలా రెచ్చిపోయి ఓ డైలాగులు చెప్తుంది. దీని వగరు సొగస్సులను ఏమంటారు ఎమ్మెల్యే గారు? ఏఎస్పీ ఆడదాన్ని నడిపించడం పాత పద్ధతి. ఏదైనా కొత్తగా చెయ్యాలి. ఏమంటావే? నోరు మూసుకొని బయటికి వెళ్ళమంటాను. లేదంటే ఏం చేస్తావే వీరన్నారి? మరి పాల పొంగులలో మిస్సల్లాడే చూస్తుంటే ఎమ్మెల్యే గారు, దీని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఓడదీసి నగ్నంగా చూడాలనిపిస్తుంది. భలే చెప్పాలి. చూడు నా పాలకొలు పాప, మా వాడు చెప్పినట్లు నా చేతిలో నీకు అవమానం జరగకముందే నీ మొగుడిని అన్నీ మూసుకొని కూర్చోమంటావా, లేదా నా చేతిలో అవమానపడతావా? మిమ్మల్ని కన్నది కదా ఒక ఆడదాన్ని గుర్తు పెట్టుకోండిరా. ఒక ఆడదామలో అమ్మని చెల్లిని చూసేవాడే నిజమైన మగాడు. అలా చూడని వాడు బురదతో సమానం. ఇప్పుడు నీ ఒంటి మీద బట్టలు వడదీసి నది బజారులో పరిగెత్తిస్తే అప్పుడు తెలుస్తుంది మా పవరు. ఇది కదా అసలైన ఆట అంటే. ఇప్పుడు కదా ముందు పాకుండానే నైట్నే వస్తుంది. దీని తెలుతో ఒంటరిగా ఉన్న ఆడదాని మీద మదం ఎక్కిన ఆంబోతులా ప్రతాపం చూపటం మగతనం కాదురా. వచ్చావా మగవేరా? నీ కోసం ఎదురు చూస్తున్నా. నువ్వు లేవని కాసేపు నీ పిల్లలతో పెళ్ళయ్య పోరాటం చేద్దాం అనుకున్నావు. నువ్వే వచ్చావు. ఏం చేస్తావు? పీక్కుంటావు. సాగూరునే మాట
మాట్లాడుతున్నాను కాకుండా మాట్లాడుతున్నాను. నీలాంటి దౌర్భాగ్యులు ఈ డిపార్ట్మెంట్ లో ఉండబట్టే పోలీసులంటే ఈ ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. నీలాంటి వాళ్ళని నది బజార్లో బట్టలు విప్పదీసి గాడిదపై ఊరేగించి ఉరి తీయాలి. ఒక్కటి గుర్తు పెట్టుకో, రౌడీజం, రాజకీయం, చట్టం మూకుమ్మడిగా కలిసి వచ్చిన ఈ డాగిని వెళ్తాం కానీ ఒకటి గుర్తెట్టుకో, ఇదే నీ ఇట్లు నీ కళ్ళ ముందు నీ పిల్లం బట్టలు తీసి మానవాళ్ళు చేసి పరిగెట్టించకపోతే నా పేరు గడ్డిపట్టే కాదు, గడ్డిపట్టే కాదు, గుర్తుపెట్టుకో. నీ అంతు తేల్చి నిన్ను పైలోకాలు పంపించే వరకు నిద్రపోవురా.